ఇదే బెస్ సజీవమైన నగరం. మొదటి ఫెరోసిటీ రాజు ఇతడే. ఫెరో ప్రధాన గురువు ఇమ్హోటెప్ నివాసం, మృతుల స్థావరం. ఈమె ఫెరో భార్య అనెక్సునామున్. పరపురుషులెవరూ ఆమెను తాకడానికి వీల్లేదు. కాని వీళ్ళిద్దరూ ప్రేమ కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యలేదు. మీరిక్కడ ఏం చేస్తున్నారు? నిన్నిక్కడ ఎవరు తాకారు? ఇమ్హోటెప్, నువ్వా? రాజుగారు అంగరక్షకులు. వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు తప్పించుకుంటేనే నన్ను బతికించుకోగలవు. నేను నిన్ను వదిలిపెట్టాను. నన్ను వదలండి. నువ్వేం భయపడకు. ఒకవేళ వాళ్ళు నిన్ను చంపినా నేను బతికించుకుంటాను. ఇక మమ్మల్ని చావు కూడా వేరు చేయలేదు. అనెక్సునామున్కి పునర్జీవితం ప్రసాదించడానికి ఇమ్హోటెప్ తో పాటు అతని శిష్యులందరూ కలిసి ఆమె సమాధిని తవ్వి ఆమె శవాన్ని ఎత్తుకుపోయారు. వారు అనెక్సునామున్ శవాన్ని మారుమూల ఎడారి ప్రాంతంలో మృతుల నగరమైన హమ్నాప్రాకు తీసుకువెళ్లారు. అది ఫెరో వంశరాజుల మృతదేహాలని, ఈజిప్ట్ నిధి నిక్షేపాలని భద్రపరిచే పురాతన శ్మశాన స్థావరం. తన ప్రేమ కోసం ఇమ్హోటెప్ శ్మశాన వాటిక నుండి నల్లని మృతుల గ్రంథాన్ని తీసుకుని అనెక్సునామున్ని మళ్లీ బ్రతికించడానికి కర్మకాండ ప్రారంభించాడు. అనెక్సునామున్ ఆత్మ అంధకార బంధురమైన భూగర్భంలో ఉంది. ఆమె శరీరంలోని ప్రధాన అంగాలు పవిత్రమైన 5 కూజాలలో భద్రపరచబడి ఉన్నాయి. కానీ ఇమ్హోటెప్ ఆ నల్లని గ్రంథంలోని మంత్రాలను పఠించి అనెక్సునామున్ ఆత్మను రప్పించగలిగాడు. అయినా ఆ కర్మకాండ పూర్తి కాక మునుపే ఫెరోరాజు అంగరక్షకులు ఇమ్హోటెప్ ని అతని శిష్యుల్ని బంధించారు. ఇమ్హోటెప్ శిష్యులందరినీ చిత్రహింసలు పెట్టి చంపి సమాధి చేశారు. ఇమ్హోటెప్కు మాత్రం అతి భయంకర శిక్ష అయిన యముండై విధించి నాలుక కత్తిరించి సజీవంగానే సమాధి చేశారు.
భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా అతని శవపేటికి తెరచి మృతుల గ్రంథంలోని మంత్రాలను ఉచ్చరిస్తే అతను పునర్జీవితుడవుతాడు. తన శిష్యుల్ని తన ప్రేయసైన అనెక్సునాముని బ్రతికించుకోవడం కోసం ప్రపంచాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడ్డు. తాను మళ్లీ శక్తివంతుడవుతాడు, నరమాంస భక్షకుడవుతాడు, ఉత్పాతాలను సృష్టిస్తాడు.